ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ తదియ అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. ముఖ్యంగా వివాహం, గృహారంభం, గృహప్రవేశం వంటి శుభ ప్రయత్నాలకి, కార్యక్రమాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. వారం శనివారం లేదా శనివారం. ఈ శనివారం నాటి చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. ముఖ్యంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నడుస్తున్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అలాగే శని దశ నడుస్తున్నటువంటి వారికి, శని యొక్క అంతర్దశ నడుస్తున్నటువంటి వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇది శని యొక్క నక్షత్రం అయినప్పటికీ కూడా చాలా మంచి నక్షత్రం. ఉత్తరాభాద్రలో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని, స్థిరమైనటువంటి విషయాన్ని కలిగిస్తాయి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, నువ్వుల దానం, అలాగే నల్ల గోవుకి చేసేటువంటి సేవలు బాగా ఉపకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజ, కేతు, శుక్రులు మీనక్షేత్రంలో, శుక్రుడు యొక్క ఉచ్చస్థితి, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి కర్కాటక క్షేత్రంలో, శని యొక్క శత్రుక్షేత్ర స్థితి వృశ్చిక క్షేత్రంలో, రవి యొక్క స్థితి కుంభక్షేత్రంలో, బుధుడు యొక్క స్థితి మకర క్షేత్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ చిరు సమస్యలు కూడా తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకి పరిష్కారాలు పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మెరుగైనటువంటి మార్పులు ఆర్థిక పరంగా చేకూరుతాయి. వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఫలితాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలకి నాంది ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహకాలం. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పురోగవృద్ధి కలుగుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సమస్యలు ఎదురవుతాయి.
నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మితిమీరినటువంటి విశ్వాసం ప్రతికూలతను కలిగిస్తుంది, సమస్యల్ని సృష్టిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివేకవంతమైన ఆలోచనలు ప్రబలమవుతాయి. ఆలోచన దోషాలు తొలగుతాయి, ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వ్యాపారరీత్యా ఉపకరిస్తాయి. దూకు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతికూల పరిస్థితులకి వెంటనే పరిష్కారాలు పొందలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధిత చిక్కులు ప్రబలమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కేతు కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. విద్యా విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి సమాచారాన్ని వృత్తిపరంగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. వైద్య రంగం వారికి అనుకూల మార్పులు, ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు మొట్టమాయమవుతాయి. గృహ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాన్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా ప్రతి కార్యాల్లోనూ విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అదృశ్య సంఘటనని కూడా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఊరట కలిగించేటువంటి సంఘటనలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. అసంతృప్తి సంఘటనల్ని దూరం చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6.
నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు కూడా దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు బాగా పెరుగుతాయి, ఆదాయాన్ని పెంపొందింపజేసుకోలేకపోతారు, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, నూతన కార్యక్రమాలకు నాంది ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంభాషణలు రుచిస్తాయి, ప్రయోజనాల్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది, వ్యాపార దక్షత కలిగి ఉంటారు, నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు, గృహరీత్యా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు, ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి, ప్రశాంత పరిస్థితులు వృత్తిరీత్యా కొనసాగుతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, అనుకూల పరిస్థితుల ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది, శత్రు భీతి పోతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, ఆసక్తికరమైనటువంటి సంభాషణలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి, నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది, దూకుడు నిర్ణయాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా చేకూరుతాయి, విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు, ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి, ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి, విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఎండాకాలంలో పెదవులు ఆరోగ్యంగా అందంగా ఉండడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మన శరీరంలో చాలా సున్నితమైనటువంటి భాగం ఈ పెదవులు. పెదవులకి రక్త ప్రసారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే పెదవులకి మంచి తేమ అందుతూ ఉండాలి, లేనట్టయితే కనుక ఆ పైన ఉండేటువంటి పొరలన్నీ ఎండిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో తప్పనిసరిగా ఎక్కువగా నీటిని తాగుతున్నట్టయితే కనుక పెదవులు ఆరోగ్యంగా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే పానీయాలు, మనకంటే కొబ్బరి నీళ్ళు కానివ్వండి, లేకపోతే నిమ్మరసము, పల్చటి మజ్జిగ, తర్వాత మనకి చెరుకు రసము, ఇలాంటి పానీయాలు కనుక రోజులో ఒక 2-3 సార్లు తీసుకుంటూ ఉంటే పెదవులకు కావాల్సినటువంటి తేమ బాగా అంది పెదవులు ఆరోగ్యంగాను అందంగాను ఉంటాయి. అలాగే ఏంటంటే ఈ ఎండాకాలంలో పెదవులు ఆరిపోతూ ఉన్నట్టయితే కనుక పదే నాలుకతోటి తడుపుతూ ఉండడం అనేటువంటి అలవాటు మానేసేయాలి. అలాగే పొరలని పీకటం అనేటువంటి ఒక లక్షణం ఉంటుంది. ఆ పెదవులు ఎండిపోయినప్పుడు ఆ పొరలు పీకడం కాకుండా దానిపైన మృదువుగా తేనె కానీ, లేకపోతే నెయ్యి కానీ, మీగడ కానీ ఏదైనా ఒకటి రాసుకుని దాన్ని మృదువుగా దానికదే వెళ్ళిపోయేలాగా చేయాలి. వీటితో పాటుగా ఏంటంటే ఈ కాలంలో పెదవులు అందంగా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు బాగా తోడ్పడతాయి. వాటితోటి ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి ద్రవ్యం గులాబీ రేకులు. ఎర్ర గులాబీ అంటే మనం పెదవుల్ని ఎర్ర గులాబీలను కూడా పోలుస్తూ ఉంటాం. ఈ ఎర్ర గులాబీలు పెదవులకి చక్కటి అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎర్ర గులాబీ రేకులను తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి వాటిని పక్కన పెట్టించుకోండి. వీటితో పాటుగా ఇందులో మనకి మంజిష్ట కావాలి.
ఈ మందిష్ట కూడా పెదవులకి చక్కటి రంగుని, అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మందిష్టకి ఏంటంటే చక్కటి రంగునిచ్చేటువంటి గుణం, సహజంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా సహజంగానే రంగునిచ్చేటువంటి గుణం బాగా ఉంటుంది. మందిష్టను తీసుకొచ్చి మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ మెత్తటి చూర్ణాన్ని కొద్దిగా, అంటే పెదవులకి ఎంత పరిమాణంలో కావాలో అంత పరిమాణంలో తీసుకుని దాంతో పాటుగా మనం ఇందాక పెట్టుకున్నటువంటి గులాబీ రేకులను కూడా కలిపి కొంచెం పాలు కూడా పోసి దాన్ని మెత్తగా నూరుకోవాలి, ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అలా పాలు, గులాబీ రేకులు, మందిష్ట కలిపి చేసుకున్నటువంటి పేస్ట్ లాంటి దాన్ని పెదవుల మీద ఒక లేపనంలాగా వేసుకోవాలి. అలా లేపనంలాగా వేసేసుకుని దాన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత కడిగేసుకోవాలి. ఈ విధంగా నిత్యం చేస్తున్నట్టయితే కనుక ఈ ఎండాకాలంలో పెదవులు చక్కగా ఆరోగ్యంగానూ ఉంటాయి, అందంగానూ ఉంటాయి. ఈ పెదవుల ఆరోగ్యం, అందానికి ఉండేటువంటి మరొక ఆయుర్వేద మార్గాన్ని ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. కాంచీపురంలో ఎక్కడో ఏకాంబరేశ్వరలింగం ఉంటుంది. ఎక్కడో సూర్యోదయం అవ్వడానికి అవకాశం ఉండి అంత దూరం వరకు మంటపం ఉంటుంది. అంత దూరంలో మంటపానికి చిన్న కన్నాలు ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే కన్నాల్లోంచి సూర్యకిరణం బయలుదేరితే అర్చకులు కిరణంతో పాటు నడుస్తారు. బాలార్క కిరణం వెళ్ళి 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 ఏకాంబరేశ్వర లింగం పాదాల మీద పడి తల వరకు వెళ్ళి పైకెక్కి అంతర్ధానం అయిపోతుంది. పూర్వం దేవాలయాలు సూర్యకిరణ ప్రసారానికి అనుకూలంగా అంత అద్భుతంగా కట్టారు. అసలు సూర్యోదయాన్ని చూడడం ఒక గొప్ప ఉత్సాహవంతమైనటువంటి విషయం జీవితంలో. సముద్రం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి చూడాలి సూర్యోదయం అంటే. ఎందుచేత అంటే మిగిలిన చోట్ల కనపడడానికి, సముద్రం ఉన్న చోట సూర్యబింబం కనపడడానికి చాలా తేడా ఉంటుంది. అసలు ఆ బింబం వస్తుంటే, ఆ ఎర్రటి బింబం వస్తుంది, వచ్చి ఎర్రబింబం కొంచెం ఆకాశంలో పైకెక్కి నీటికి దూరం అవుతుంది, నీటి నుంచి పైకెక్కుతుంది, నారింజ రంగులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మీరు చూడొచ్చు మాంసనేత్రంతో. నారింజ రంగు తర్వాత ఏ ఋతువో ఆ ఋతువు యొక్క రంగులోకి మారుతుంది. ఉదాహరణకి నేను చెప్పాలి అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు ఉందనుకోండి, కపిలవర్ణంలోకి మారిపోతుంది. ఆ కపిలవర్ణం తీసేసుకునే ముందు ఇక దుర్నిరీక్షుడు, ఇక మీకు మాంసనేత్రం చేసి చూడడానికి యోగ్యుడు కాడు, మారిపోతాడు. ఇక అప్పుడు కంటితో చూశారనుకోండి కన్ను నీరు విడిచిపెట్టేస్తుంది, అంతకంతలో మారిపోతాడు. అందుకే ఋతుకర్త ప్రభాకర, ఆయన కానిదేది, ఆయనే ఋతుకర్త, ఋతువులను చేసేవాడు ఆయనే. అందుకే ఆయన ఈ విశ్వాన్నంతటినీ చెక్కుతాడు అందంగా. అసలు పెద్ద విశేషం ఏమిటంటే లోకంలో లావణ్యము అని ఒక మాట ఉంటుంది. లావణ్యం వేరు, అందం వేరు. లావణ్యము అంటే ఆ సౌకుమార్యం, అది చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఆ లావణ్యం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారంటే సూర్యకిరణముల నుండి వస్తుంది. ఆయన చెక్కుతాడు, ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని చెక్కుతాడు. అలా ఒక శిల్పి చెక్కినట్టు చెక్కుతాడు ఆ తేజస్సునిచ్చి. అందుకే ప్రకృతిలో మళ్ళీ అటువంటి తేజస్సుని పట్టి ప్రసారం చెయ్యగలిగినటువంటి పదార్థం ఏది అంటే ఒక్క జిల్లేడాకు. అందుకే జిల్లేడు చెట్టు పేరు సూర్యుడి పేరుతోటే ఉంటుంది. అర్క అంటే సూర్యుడు, అర్క అంటే జిల్లేడు చెట్టు. ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. తెల్లవారుజామున అసలు సూర్యబింబం ఉదయించడానికి ముందు అలా వెళ్ళి మీరు ఎక్కడైనా నిలబడ్డారనుకోండి, నిలబడిన తరువాత లేలేత కిరణములు పడుతుండగా ఒక ఉమ్మెత్త చెట్టు దగ్గర నించుని చూడండి అసలు సూర్యబింబం యొక్క అందం ఏమిటో. ఆ ముళ్లతో ఉన్నటువంటి ఉమ్మెత్త కాయ ఎలా ప్రకాశిస్తుందో, ఆకు ఎలా ప్రకాశిస్తుందో, అసలు ఏదో కొత్త గ్లాస్ కోపంచ మడత విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఉమ్మెత్త పువ్వు. ఆ పువ్వు అందం, ఆ గడ్డి అందం, ప్రాణుల అందం అన్నీ చైతన్య స్ఫూర్తితో నిద్ర లేవడం, సంతోషంగా పక్షులు కిలకిలారావాలు చేయడం, పద్మాలు వికసించడం, అసలు సూర్యుడు చైతన్యాన్ని నింపేస్తాడంతే బ్రహ్మాండమంతటా. అంతటి మహానుభావుడు లోకంలో లేడు. అటువంటి బింబాన్ని మాంసనేత్రంతో చూడడానికి అనువైనది సూర్యబింబం ఒక్కటే. ఏ ఇతర భగవత్ స్వరూపాన్ని మాంసనేత్రంతో చూడడం కుదరదు, అంత తేలిక కాదు కూడా.
కానీ ఒక్క సూర్యబింబాన్నే ప్రత్యక్షంగా చూడగలం. అటువంటి సూర్యుడు ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయానికే సరిపోయేటట్టుగా ఆదిత్య హృదయాన్ని ఇవ్వడం మహర్షి యొక్క అద్భుతం. ఆదిత్య హృదయం చదవడం అంత గొప్పగా ఉంటుంది. ఉపదేశం లేకపోయినా తప్పు లేకుండా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలు. ఆ శాబ్దిక శక్తి చేత మనుష్యుడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే పారాయణ యోగ్యత కలిగింది ఆదిత్య హృదయానికి. దాన్ని పారాయణ చేస్తారు. అటువంటి ఆదిత్య హృదయం సూర్యుడి యొక్క సమస్తమైనటువంటి విశేషాల్ని వర్ణిస్తుంది. సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోమధనశంభుస్త్వట్టామార్తాండ అంశుమాన్ అని హిరణ్య గర్భస్య శిరో. ఆయన యొక్క తేజస్సంతా ఆయనలో ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భుడు. సప్త సప్తిర్మరీచిమాన్, ఆయన గుర్రానికి సప్తి అని పేరు. సప్త సప్తి, 7 అటువంటి గుర్రముల మీద ఎక్కి వెడతాడు కాబట్టి సప్త సప్తి. ఆయన కిరణములు కూడా ప్రధానమైనవి 7. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వము, స్వరాడ్వసు అనబడేటటువంటి 7 కిరణముల చేత 7 గుర్రముల చేత సప్తమి తిథి చేత ఆయన ఆవిష్కృతుడవుతూ ఉంటాడు. ఆయనని ఎప్పుడైనా ఉపాసన చేసి పిలిస్తే రక్తాంబరాం రక్తమాల్యాం రక్త సర్వభూషణభూషితాం, ఎర్రటి బట్ట కట్టుకుని ఎర్రటి పూలమాలలు వేసుకుని ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణీ కుర్వాణం, మేరు ప్రదక్షిణానికి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి వస్తాడు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడానికి అత్యంత తేలికైనటువంటి మార్గం ఏది అంటే ఆదిత్య హృదయ పఠనమే. అటువంటి ఆదిత్య హృదయం మనకందరికీ కూడా అభయం ఇచ్చింది. ఏ భయంలో ఉన్నా కూడా త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం. ఒక్కసారి 3 మాటలు ఆచమనం చేసి ఆదిత్య హృదయం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసి కోదండం చేత్తో పట్టుకుని రథం ఎక్కాడు రామచంద్ర ప్రభు. అగస్త్యుడు జగామచ యథాగతం, ఆయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు చూస్తున్నారు ఏమవుతుంది యుద్ధం. రావణుడు చనిపోవాలని అందరికీ కోరికే, ఆ రావణుడు చనిపోవడం చూడాలి. అందరూ నించున్నారు. మరి అగస్త్యుడు అక్కడ లేడు. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అదేమిటి మరి ఉపదేశం చేశాడుగా, శిష్యుడు ఆ శక్తితో చంపడం చూడద్దా? ఒక గురువుకుండేటటువంటి నమ్మకం, ఎప్పుడు ఆదిత్య హృదయం ఉపదేశం చేశానో అప్పుడే చచ్చిపోయాడు రావణాసుడు. ఇంకా చూడటం ఏమిటి, వాళ్ళంటే చూస్తారు, ఇక నీ చూడక్కర్లా. చనిపోయినట్టే రావణుడు, వెళ్ళిపోయాడంతే. ఏమైపోయింది? అధరవరవదర్నిరీక్షరామం ముదితమనాహ ప్రహృష్టమానః నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. పరమ సంతోషంతో ఎప్పుడైతే ఆదిత్య హృదయం చేశాడో ఆదిత్యుడి నుండి శక్తి ప్రవేశించిందంతే రాముడిలోకి. ఆ ధనస్సు పట్టుకున్నాడు, రథం ఎక్కాడు, రావణ సంహారం చేశాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని సర్వజనులకు కూడా కానుకగా ఇచ్చేశారు వాల్మీకి మహర్షి. అంతటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసి పారాయణ చేసి గానం చేసి పఠించి సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సర్వజనులు పొందవచ్చు. అందుకే పూజా మార్గాన్నంతటినీ కూడా వ్యవస్థీకృతం చేశారు శంకర భగవత్పాదులు. వ్యవస్థీకృతం చేసినప్పుడు పూజా మందిరంలో తప్పకుండా ఉండి తీరవలసినవి 5. అంటే నా ఉద్దేశం తప్పకుండా ఉండి తీరవలసినవి అంటే ఇంకా మిగిలినవి అని కాదు. 5 ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్ని రూపాలు ఈ 5లోకే వెళ్ళిపోతాయి. అటువంటి 5 ఏవి అంటే శివుడు, విఘ్నేశ్వరుడు, సూర్యుడు, అలాగే విష్ణువు, అంబిక, 5 ఉంటారు. ఈ 5 ఉన్నప్పుడు సంప్రదాయ రీత్యా తాను ఏ సంప్రదాయానికి చెందినవాడో, ఆయన శివారాధకుడు అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు. శివుడు మధ్యలో ఉండి సూర్యుడు, గణపతి, అంబిక, విష్ణువు 4 చుట్టూ ఉంటారు. వీళ్ళని ముందు పూజించి శివుడి దగ్గరికి ఎడతాడు. అప్పుడు భేదభావనలు ఉండవు. శివుడు ఒకడు, విష్ణువు ఒకడు, ఈ భేదం ఉండదు. వీళ్ళ అనుగ్రహంతోనే ఆయన దగ్గరికి వెళ్ళాను. విష్ణు పంచాయతనం అనుకోండి, విష్ణువు మధ్యలో ఉండి 4 చుట్టూ ఉంటారు. ప్రతిరోజు ఆ సూర్యుడి దగ్గర ఒక ఎర్రటి పువ్వు ఉంచుతాడు.
ఆయనని ఒక్క ఎర్ర పువ్వుతో కానీ ఎర్రటి అక్షతలతో కానీ ఎర్రటి చందనంతో కానీ సేవిస్తే ఆరోగ్యం నిలబడుతుంది ఇంట్లో. కాబట్టి పంచాయతనంలో సూర్యనారాయణమూర్తి ఉండి తీరాలి అని సిద్ధాంతీకరించారు శంకర భగవత్పాదులు. 2 ఆయన షణ్మత స్థాపనాచార్యులు. 6 ఉపాసనా విధానాల్ని నిర్వచనం చేశారు. చేసి ఈ 6 మూర్తులలో ఏ ఒక్క మూర్తిని ప్రధానుడిగా ఉపాసన చేసినా మోక్షాన్ని పొందుతాడు అని సిద్ధాంతీకరించారు. ఆ 6 ఒకటి శైవము అంటే శివుణ్ణి ప్రధానంగా పూజ చేయడం, వైష్ణవము విష్ణువుని ప్రధానంగా పూజ చేయడం, శాక్తేయము అమ్మవారిని ప్రధానంగా పూజ చేయడం, గణాపత్యము గణపతిని ప్రధానంగా పూజ చేయడం, కౌమారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రధానంగా పూజ చేయడం, సౌరము సూర్యనారాయణమూర్తిని ప్రధానంగా పూజ చేయడం. ఈ 6 కూడా షణ్మతములు అంటారు. షణ్మతములు అంటే వీళ్ళ 6 కూడా మోక్షప్రదాతలే. మోక్షమే ఇవ్వగలిగిన వాడు ఇవ్వలేనిది లేదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహానుభావుడైనటువంటి హనుమ ఒక పక్కకి నిలబడి వెనక్కి నడుస్తూ సూర్యనారాయణమూర్తి చెప్పిన పాఠం విని నవవ్యాకరణ పండితుడయ్యారు. పెదవుల అందం ఆరోగ్యం కోసం ఆయుర్వేదంలో ఉండేటువంటి మరొక మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పెదవులు ఏంటంటే ఎండాకాలంలో బాగా ఎక్కువగా ఆరిపోతూ ఉంటాయి కనుక అలా ఆరిపోకుండా ఉండడానికి నిరంతరం కూడా మనం మామూలుగా ఇంట్లో ఉండేటువంటి నేతిని పెదవుల మీద పూసుకుని ఉంచుకోవచ్చు. లేకపోతే పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ వీటిని కొంచెం పైన లేపనంలాగా రాసుకుంటే పైకి ఏమి కనపడదు. అలానే పెదవులు ఆరిపోకుండా ఉండేందుకు ఒక రక్షణ కవచంలాగా కూడా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఈ రసాయనిక పదార్థాలతో తయారు చేసినటువంటి వాటి వల్ల హాని వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ మనకి సహజంగా మృదువుగా ఉండేటువంటి ఈ నెయ్యి, పాలు, మీగడ ఇలాంటివన్నీ కూడా మన పెదవులని ఆరోగ్యంగా ఉంచడానికి, అందంగా ఉంచడానికి బాగా తోడ్పడతాయి. అలాగే మరికొన్ని ఆయుర్వేద ద్రవ్యాలతోటి మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదటి కావాల్సినటువంటిది మనకి వంటింట్లో తేలికగా ఉండేటువంటిది అయిన పాలకూర. ఈ పాలకూరలో ఉండేటువంటి విటమిన్లన్నీ కూడా పెదవులు ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే పాలకూరకు ఒక చక్కటి మృదుత్వాన్ని ఇచ్చేటువంటి గుణం ఉంది. 1-2 పాలకూర ఆకులను తీసుకొచ్చి సన్నగా తరిగి పక్కన పెట్టుంచుకోండి. దాంతోపాటుగా మనకి గులాబీ రేకులు కావాలి. ఈ గులాబీ రేకులు అంత చక్కగా అంటే మృదువుగా ఉండేటువంటి పెదవులకు అంతగానూ మృదుత్వాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి మృదువైన పువ్వు అన్నమాట. ఈ గులాబీ రేకులను శుభ్రంగా కడిగేసి వీటిని కూడా పక్కన పెట్టుంచుకోండి. ఇందులో మనం ఇంకా వేయవలసినటువంటిది మంజిష్ట. ఈ మంజిష్టకి సహజంగానే పెదవులకు చక్కటి రంగునిచ్చేటువంటి గుణం ఉంటుంది. అలాగే మంజిష్టకి ఏంటంటే రక్తశుద్ధి చేసేటువంటి లక్షణం కూడా ఉంది కనుక పెదవుల ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మంజిష్టని చాలా మెత్తడి చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పల్చటి బట్టలో మరొకసారి జల్లించుకోండి. అలా జల్లించుకున్నట్టయితే కనుక చాలా మృదువైన చూర్ణం మనకి వస్తుంది. ఆ చూర్ణాన్ని కూడా పక్కన విడిగా పెట్టుంచుకోండి. ఇంకా ఇందులో మనం ఆఖరిగా వేసుకోవాల్సినటువంటిది మాని పసుపు. ఈ మాని పసుపు కూడా పెదవుల ఆరోగ్యానికి, అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పెదవుల్లో ఏమైనా చిన్న చిన్న అనారోగ్యాలు, కొంచెం పగుళ్ళు కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిని తగ్గించడానికి కూడా మాని పసుపు బాగా తోడ్పడుతుంది. మాని పసుపును కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా ఇందాకట్లాగానే వస్త్రగాలనం అంటే తెల్లటి బట్టలో వేసి జల్లించుకోండి. వీటన్నింటినీ కూడా సమాన భాగాలుగా తీసుకుని బాగా నూరేసేయాలి. ఈ నూరినటువంటి మిశ్రమంలో కొంచెం తేనె మైనాన్ని కలపాలి. ఈ తేనె మైనం కూడా ఏంటంటే ఒక మీడియం లాగా పనిచేస్తుంది, మన ఔషధానికి ఒక మీడియం లాగా పనిచేస్తుంది. అలాగే చక్కగా మృదుత్వాన్ని ఇచ్చి పెదవులు ఆరిపోకుండా, ఎండిపోకుండా ఉండేలాగా బాగా తోడ్పడుతుంది. తగినంత తేనె మైనాన్ని తీసుకొచ్చి దాన్ని కరిగించి, అది కరిగి ఉన్నటువంటి సమయంలో మనం ఇందాక పెట్టుకున్నటువంటి 4 మూలికల మిశ్రమాన్ని కలిపేసి బాగా కలిపిన తర్వాత దాన్ని ఒక లేపనంలాగా తయారు చేసుకోవాలన్నమాట. అంటే ఒక లిప్స్టిక్ లాగా తయారవుతుంది, ఒక ముద్దలాగా. ఆ ముద్దలాగా తయారైనటువంటి దాన్ని ప్రతిరోజు పెదవుల మీద ఒక లేపనంలాగా వేసుకుంటూ ఉన్నట్టయితే పెదవులు అందంగాను ఆరోగ్యంగాను ఉండడానికి ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది. ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఉపయోగపడే ఆయుర్వేద సూత్రాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన స్థిరమైన జీవనోపాధిని పొందటానికి, ఉద్యోగ సిద్ధికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గంధాన్ని లేపనంలాగా నుదుటన ధరిస్తూ
ఓం శర్మణే నమః అని జపించుకోవటం ద్వారా స్థిరమైన జీవనోపాధిని సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా గురువారం నాడు, శనివారం నాడు నారాయణ నారాయణ అనుకుంటూ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపించుకున్నట్లయితే స్థిరమైన జీవనోపాధిని చాలా సులభంగా పొందటానికి, ఉద్యోగ ప్రాప్తికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఉద్యోగ సిద్ధి కోసం శనివారం నాడు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పంచదార కలిపినటువంటి ఆవు పాలను మర్రి చెట్టు మొదట్లో పోసి తడిసిన ఆ మట్టిని నుదుటన తిలకంలాగా ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి కోసం సోమవారం నాడు వృషభవాహనుడైనటువంటి పరమేశ్వర్ల యొక్క చిత్రపటానికి గన్నేరు పూలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి పసుపు పచ్చటి రంగు పూల హారాన్ని స్వామివారి చిత్రపటానికి అలంకరించటం ద్వారా, తాళింపు పెట్టిన శనగలను స్వామివారికి నివేదన చేయటం ద్వారా ఉద్యోగ ప్రాప్తికై చేసే ప్రయత్నాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రవారం నాడు దుర్గాదేవిని గరికతో పూజించి చిత్రాన్నాన్ని నివేదన చేయటం ద్వారా, అదేవిధంగా శుక్రవారం నాడు గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు, నందివర్ధనం పూలతో లక్ష్మీదేవిని పూజిస్తూ బెల్లం పొంగల్ని నివేదన చేయటం ద్వారా స్థిరమైన జీవనోపాధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వెన్నను ఒక గ్లాసు పాలలో కలిపి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో శ్రీకృష్ణుడికి నివేదన చేయటం ద్వారా కూడా ఉద్యోగ సిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా ఏ నెలలోనైనా సరే ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు మర్రి చెట్టు ఆకుని తీసుకుని వచ్చి ఆ ఆకుకి కొద్దిగా పసుపు కుంకుమ రాసి పూజా మందిరంలో లక్ష్మీదేవి యొక్క చిత్రపటం దగ్గర ఉంచడం ద్వారా కూడా స్థిరమైన జీవనోపాధిని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి ఆలయంలో 11 గులాబీ పూలను స్వామివారికి సమర్పించి స్వామి ఆలయంలో ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా స్థిరమైన జీవనోపాధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే సోమవారం నాడు శివాలయంలో స్వామివారికి 5 కొబ్బరికాయలు సమర్పించి ప్రదోష సమయంలో స్వామివారి లింగస్వరూపానికి కొబ్బరి నీళ్లు, ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. ఇలా చేసినట్లయితే ఉద్యోగంలో తరచూ సంభవించే మార్పులను తొలగింపజేసుకుని స్థిరమైన జీవనోపాధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా బుధవారం నాడు గణపతిని ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజిస్తూ వెన్నను గణపతికి అలంకరించటం ద్వారా, గణపతికి అలంకరించినటువంటి వెన్నను అందరికీ పంచిపెట్టడం ద్వారా కూడా స్థిరమైన జీవనోపాధిని పొందటానికి, ఉద్యోగ సిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు దానిమ్మ పండును దేవాలయంలో సమర్పించటం ద్వారా, గురువారం నాడు నానబెట్టిన శనగలను పక్షులకు ఆహారంగా వేయటం ద్వారా కూడా ఉద్యోగంలో తరచూ సంభవించే మార్పులను తొలగింపజేసుకొని స్థిరమైన జీవనోపాధి పొందటానికి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి లభించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా బుధవారం నాడు బూడిద గుమ్మడికాయను దానం చేయటం, ప్రతిరోజు తులసి కోటకు నమస్కరించి తులసి మాతకు ఎదురుగా నిలబడి అర్ఘ్యాన్ని సమర్పించడం ద్వారా కూడా స్థిరమైన జీవనోపాధిని పొందటానికి, ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. మూలా నక్షత్రంలో జన్మించడం ద్వారాగా నక్షత్రము శాంతితో కూడిన నక్షత్రమై ఉన్నది. మూలనున్న వాళ్ళకి విఘాతం ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి సహజంగా తాతలు, నాయనమ్మలు ఇలా ఈ విధంగా తండ్రి తరపున ఉన్నటువంటి బంధువర్గంలో మూలా నక్షత్ర దోషం కొడుతుంది అనేటటువంటి ఒక అపవాదం లోకంలో ఉంది. ఈ మూలా నక్షత్ర దోషము ఎంతవరకు ఉంటుంది? 3 మాసముల వరకు అధికంగా ఉంటుంది. మూలా నక్షత్రంలో కనుక జన్మిస్తే ఎవరైనా తండ్రి గారికి ఆపద వస్తుంది ప్రధానంగా. అందుకనే 4 పాదాల్లోనూ శాంతి రాశారు. పుట్టిన వెంటనే చూడవచ్చా చూడకూడదా అంటే మూలా నక్షత్రంలో జన్మించిన వారు 11వ రోజు నాడు తైలంలో శిశువు యొక్క బింబ దర్శనం చేయాలి.
దీన్ని ఆజ్యావేక్షణ మృత్యు దోష పరిహారార్థం మృత్యుంజయుణ్ణి తైలభాండంలో ఆవహింపచేసి ఆ శిశువు యొక్క వదనాన్ని తండ్రి చూచి, పక్కనే మేనమామగారు కనుక ఉంటే మేనమామగారు కూడా చూచి కొబ్బరికాయని వారి శిరస్సు చుట్టూ తిప్పి ఈ విధంగా దృష్టి దోషం తీసేసి మూలా నక్షత్రంలో జన్మించడం ద్వారాగా ఏర్పడ్డటువంటి ఆ దోషము పోవటం కోసమై కొబ్బరికాయ దిష్టి తీయాలి. ఆ శిరస్సు చుట్టూ, శిశువు చుట్టూ, నూనె చుట్టూ తీసి దాన్ని పక్కన పాల్గొట్టేసేసి ఈ నూనె తీసుకెళ్ళి శివాలయంలో కానీ, ఆంజనేయ స్వామి దగ్గర కానీ, నవగ్రహాల దగ్గర కానీ దీపారాధన కింద సమర్పించాలి, లేదా దీపారాధన చేయాలి. వెంటనే అభిషేకం చేయించాలి. చేస్తే ఈ దోషం పోతుంది. అలాగే నక్షత్ర హోమం, నక్షత్ర జపం. మూలం ప్రజాం వీరవతీం విధేయ పరాచేతు నిరుతి పరాచ గోభిర్నక్షత్రం పశుభిః సమక్తం అహర్భూయాద్యజమానాయ మహ్యం అహర్నో అద్యసు వితే దధాతు మూలం నక్షత్రమితి యద్వదంతి పరాచీం వాచ నిరుతిన్నుదామి శివం ప్రజాయై శివమస్తు మహ్యం. ఈ మంత్రాన్ని వింటూ హోమం చేసినట్లయితే ఆ నక్షత్ర దోషం తొలగిపోతుంది. లేకపోతే ఏమవుతుంది, శిశువుకి అనారోగ్యం రావటము, లేకపోతే వాళ్ళ ఎదుగుదలలో ఇబ్బందులు రావటము, అనారోగ్య సమస్యలు కానీ, బుద్ధి వికాస చైతన్యముల్లో సమస్యలు కానీ వస్తాయి. ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అంటే ఈ నక్షత్రానికి అధిష్టాన దైవం నిరుతి అనేటటువంటి రాక్షసుడు. అన్ని నక్షత్రాలు దేవతల చేతిలోనే ఉన్నాయి, కానీ ఒక్క నక్షత్రం మాత్రం నిరుతి అనేటటువంటి అసురుడి ఆధీనంలో ఉన్నది. అందుచేత ఇది మహా శాంతి నక్షత్రము. శాంతి చేసుకుంటే మంచిది. జీవితాంతం ఉత్తమ ఫలితాలు రావాలి అంటే మహాసరస్వతి ఆరాధన, అలాగే దశానాథుడు కేతువు కాబట్టి గణపతి ఆరాధన చాలా శ్రేష్టం. మొదటి పాదంలో జన్మించిన వారు ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. కుజగ్రహ దేవత ఆరాధన చేయటం వల్ల మంచి జరుగుతుంది. రెండవ పాదంలో జన్మించిన వారు లక్ష్మీ ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. జీవితాంతం లక్ష్మీదేవిని స్తుతి చేస్తూ ఉన్నట్టయితే ఐశ్వర్య సిద్ధి, విఘ్నాలు లేనటువంటి ఆనందంతో కూడినటువంటి ఐశ్వర్యం. మూడవ పాదంలో జన్మించిన వారు శ్రీమన్నారాయణమూర్తిని అప్పులు లేని, రుణగ్రస్తులు కానటువంటి జీవనాన్ని కొనసాగించడానికి మంచి ఆరోగ్యానికి సంకేతంగా ఉంటుంది. నాలుగో పాదంలో జన్మించిన వారు సాక్షాత్ దుర్గామాతను ఆరాధించాలి. దుర్గా ధ్యానం చేయటం ద్వారాగా ఇక్కడున్నటువంటి అసుర దోషము శాంతిస్తుంది. అలాగే నక్షత్ర జంతువు ఇక్కడ శునకము కాబట్టి కాలభైరవాష్టకం, కాలభైరవ ఆరాధన, కాలభైరవుడి దర్శనం. కాలభైరవుడు అంటే ఇక్కడ శునక రూపాన్ని చూడటం కాదు, రుద్రుడి యొక్క అవతారాల్లో కాలభైరవ అవతారం ఒకటి ఉన్నది. ఆయన కూడా ఇంచుమించు శివుడులాగానే ఉంటారు, వీరభద్రుడులాగా ఉంటాడు. ఆయన కాశీక్షేత్రాన్ని కాపాడుతుంటారు. కాశీక్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం. ఆ కాలభైరవ ఆరాధన చేసుకుంటే మూలా నక్షత్రంలో జన్మించడం ద్వారాగా వచ్చేటటువంటి చెడ్డ భావనలు, కోపము, తొందరపాటు, అలాగే విసుగు, ప్రతిదానికి కూడా మానసికమైనటువంటి దుఃఖము, ఇవన్నీ తొలగి చదువు యందు, సంస్కారము యందు, పెద్దల యందు గౌరవము ఏర్పడి గొప్పవారుగా భాసిల్లటానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు, వారి స్వభావం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. చెవి, ముక్కు, గొంతు సమస్యల నివారణకు ద్విహస్త విస్తృత కర్ణపీడాసనం ఉపకరిస్తుంది. చెవిపోటు, ముక్కు నుంచి తరచూ నీళ్లు కారడం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, గొంతు మంట వంటి సమస్యలు సాధారణంగా ఎదురవుతుంటాయి. ఈ సమస్య నివారణకు ద్విహస్త విస్తృత కర్ణపీడాసనం ఉపయోగపడుతుంది. నేలపై పడుకుని 2 కాళ్లు పైకి ఎత్తాలి. 2 కాళ్లను చెవుల పక్కకు చాపి ఉంచాలి. ఈ స్థితిలో చేతుల్ని అడ్డంగా చాపాలి.
ఈ ఆసన సాధన వల్ల చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన కండరాలు పటిష్టవంతమవుతాయి. ఈ అవయవాలలో ఏర్పడే అవరోధాలు, అనారోగ్యకర పరిస్థితులు తొలగుతాయి. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ప్రతి వాళ్ళు కూడాను కష్టపడి సంపాదించేది భవిష్యత్తుకు రాచబాట ఏర్పరచుకోవడానికే. కొంత డబ్బు రాగానే ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇల్లు చాలా అందంగా కట్టుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఖర్చు అధికమవుతుంది. దాంతో అప్పులు అవుతాయి. వామ్మో, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచన చేసి ఇక లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారు. అయితే ఇల్లు కట్టేటప్పుడే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఉండటానికి, అప్పు చేయకుండా ఉన్నంతలో అందంగా అన్నీ అమర్చుకునేటువంటి తీరుతెన్నుల్లో ఇల్లు నిర్మాణం చేసుకోవటం అనేటువంటిది ఒక గొప్ప విశ్లేషాత్మకమైనటువంటి తత్వం. దానికి మనం ఇల్లు కట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు కూడాను సాక్షిభూతంగా వస్తాయి. ఇల్లు నిర్మాణం చేసేటప్పుడే తప్పనిసరిగా ఆ అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంచి శంకుస్థాపన చేయాలి. ఆయన కదా సృష్టి స్థితి లయకారకులు. అందుచేత తర్వాత బ్రాహ్మణోత్తములకి దక్షిణాదులు, తాంబూలాదులు సమర్పించి ఆశీస్సులు పొందాలి. ఇల్లు కట్టిన తర్వాత బీరువా ఉంటుంది చూసారా, ఆ బీరువాలోనే ఉన్నదండి అసలు సిసలైన రహస్యం అంతా కూడా. చాలామంది బీరువా కొంటున్నామండి, ఆ బీరువా కొని పెట్టిన దగ్గర నుంచి డబ్బులు నిలవట్లేదండి, ఏంటో తమాషాగా ఉంది, అసలు అర్థం కావట్లేదు గురువుగారు అంటుంటారు. బీరువా కొనగానే సరిపోదు, బీరువాని తీసుకొచ్చేటప్పుడు కూడా లక్ష్మీదేవిని ఆవాహన చేసుకోవాలి. అంటే ఆ తల్లిని కరుణామయ స్వరూపిణి, ఆ తల్లిని ధ్యానం చేస్తూ బీరువాల లోపలికి తీసుకురావాలి. అమ్మా లక్ష్మీదేవి, నీ చల్లందేవుల కరుణారస దృష్టి ఈ దిండుపై ప్రసరింపజేయి తల్లి అంటూ తీసుకొచ్చిన తర్వాత ఆ బీరువాని పడక గదిలో, సహసిద్ధంగా బీరువాలో డబ్బులు ఉన్నప్పుడు మరి పడుకునేటువంటి గదిలోనే పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. అంతేగాని పడుకునేది ఒక చోటను బీరువా మరొక చోట ఉంటే కష్టం కదా. ఆ పడక గది నైరుతిలోనే ఉంటుంది సహసిద్ధంగా ఎవరికైనా. అందుచేత నైరుతి గదిలో, పడక గదిలో బీరువాని ఉంచి ఆ ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉండటానికి వీలుగా ఆ బీరువాని తీసుకొచ్చి పెట్టగానే కొబ్బరికాయ కొట్టాలి ఫస్ట్. ఇల్లు కడిగేటప్పుడు ఆ నీళ్లు పోకుండా చేయాలి. బీరువా కిందగా నీళ్లు పోకూడదు. అందుకని ఆ బీరువాకి ఉండేటువంటి కోళ్ళు ఉన్నాయే, ఆ కోళ్ళ కింద ఇంకా కాస్త ఎత్తుగా కొద్దిగా ఒక చెక్కలు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఆనకుండా ఉండేటట్టుగా చూసుకోండి. బీరువాని భూమి మీదగా ఆనకుండా ఉండేటట్టు అంటే కోళ్ళ మీద నిలబడేట్టుగా చేయాలి. అలా పెట్టినట్లయితే ఒకవేళ ఆ గదిని శుభ్రం చేసిన చీపిరితో ఇట్లా అన్నప్పటికీ కూడా లక్ష్మీదేవికి తగలదు. అది బీరువా అంటే సాక్షాత్తు లక్ష్మీయే కదా, మరి అక్కడ డబ్బులు ఉంచుతాం. ఆ బీరువాని ఎక్కడ పెడితే మంచిది అనేటువంటిది చాలామందికి చాలా విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. అది బీరువా బరువయ్యా, నైరుతి మూల తీసుకురా. ఆ నైరుతి మూల ఉన్నటువంటి బీరువాలో మీరు డబ్బులు మాత్రం దాయకండి. మీ బట్టలు, విలువైన సామాగ్రి ఏమన్నా ఉంటే, డాక్యుమెంట్స్, ఇవన్నీ రకరకాల పట్టు చీరలు, ఇవన్నీ కూడా ఆ నైరుతి మూల బీరువాలో మీ ఇష్టం. పడమర నైరుతి నుంచి తూర్పు చూస్తూ ఉండొచ్చు, లేక దక్షిణ నైరుతి నుంచి ఉత్తరం చూస్తూ ఉండొచ్చు. ఆ బీరువాలో మాత్రం అలాంటి సామాన్లే పెట్టుకోండి. ఇంకొక బీరువా కనుక ఉంటే చిన్నది, చక్కగా ఆ చిన్న బీరువా తీసుకొచ్చి మీరు ఉత్తర దిశ గోడకి ఆనకుండా దక్షిణం చూస్తూ మనం బీరువా తెరిచినప్పుడు ఉత్తరముఖంగా కనుక ఉన్నట్లయితే ఆ బీరువాలో కేవలం నగలు, కేవలం ధనం, కస్తూరికాయ మొదలైనటువంటివి గొప్ప విశేషాత్మకమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి వస్తువులు గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా
ఎటువంటి ఆర్థిక దుస్థితి లేకుండా ఆ గృహం హాయిగా ఆనందంగా ఇంటిల్లిపాది కూడా జీవించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. డబ్బు అనేటువంటిది కుబేర స్థానం. మనం దాచుకునేటువంటి వస్త్రాలు కానివ్వండి, వేసుకునే నూతన వస్త్రాలు, ఎప్పుడన్నా పండగలు పబ్బాలు వాటికి వేసుకునేటువంటివి, ముఖ్యమైన డాక్యుమెంట్స్ అవన్నీ నైరుతి మూల ఏ దిశలో అయినా దాచిపెట్టుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం వాస్తుశాస్త్రరీత్యా. చాలామంది అంటారు నైరుతి మూలే బీరువా పెడతామండి, దాంట్లో డబ్బులు పెడతామండి, మాకేం మిగలటం లేదు అంటుంటారు. ఎందుకు మిగులుతాయి? నిరుతి స్థానం అది లక్ష్మీ స్థానం కాదా అండి అంటారు చాలామంది. నిరుతి అది లక్ష్మీ స్థానం కానీ కుబేర స్థానం కానీ ఉత్తర స్థానమే దిశల్లో. వాస్తుశాస్త్రరీత్యా ఇది చాలామంది గుర్తెరిగితే చాలా మంచిదని చెప్పేసి ఈ గృహబల రీత్యా అర్థం చేసుకోవాలి. బీరువాను పశ్చిమ నైరుతిలో తూర్పు ముఖంగా ఉంచవచ్చు. సొమ్ము తీసేటువంటి వారు పడమముఖంగా తీసుకునేటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. బీరువా ఉంచేటువంటి స్థానంలో కూడా వర్గులు కూడా పాటిస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయ్యా నా పేరు నా వర్గు రీత్యా నేను బీరువా నీటే పెట్టాలండి అని. ఏది ఏమైనప్పటికీ కూడా బీరువాలో నుండి ధనాన్ని పెట్టినప్పుడు, నగలు ఉంచినప్పుడు, పండగలు పప్పాల సమయంలో ఆ బీరువాకు కూడా కాస్త బొట్టు పెట్టండి, పసుపు రాయండి, గంధం రాయండి, కుంకం పెట్టండి, వీలైతే కొబ్బరికాయ కూడా కొట్టచ్చు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అక్కడే కదా ఉండేది పొద్దుకులు. ఆమెను తక్కువగా అంచనా వేయటం ఎందుకు అక్కడ ఆ బీరువాని? అందుచేత ఆ తల్లికి నమస్కృతాంజలి ఘటించాలి. ఆ డబ్బు నిలవడానికి ఆ బీరువాలో కస్తూరికాయ అని చెప్పేసి ఉంటుంది, చాలా విశేషవంతమైంది. ఆ కస్తూరికాయను ఆ బీరువాలో ఉంచండి. లక్ష్మీదేవి తొండంతో ఏనుగులు ఆమెను అభిషేకం చేస్తున్నటువంటి ఫోటో కనుక ఉంటే ఆ బీరువా మీద అతికించండి స్టిక్కర్. పూర్ణ కలశాలతో కూర్చున్నటువంటి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి చిన్న స్టిక్కర్ని అతికించండి బీరువాకి. మీరు రోజు పూజ చేసిన తర్వాత హారతి కర్పూరం ఇస్తారు కదా, హారతి కర్పూరం కింద పెట్టకుండా మీ బీరువా దగ్గరికి కూడా తీసుకొచ్చి అలా 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 చూపించామా నీ దయా అని చెప్పేసి మళ్ళీ పూజా మందిరం దగ్గరికి తీసుకెళ్ళండి హారతి కర్పూరం. అలా కూడా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ ఇంట్లో ఎప్పుడూ ఎల్లవేళలా కూడా స్థిరంగా ఉంటాయి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సుమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. చెవి, ముక్కు, గొంతు సమస్యల్ని అధిగమించటానికి బుద్ధాసనం కూడా ఉపకరిస్తుంది. గొంతు, ముక్కు, చెవి ఈ 3 ప్రధాన భాగాలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ఏ ఒక్క భాగంలో లోపం ఏర్పడినా ఆ ప్రభావం మిగతా 2 భాగాలపై ఉంటుంది. చెవి, ముక్కు, గొంతు కండరాలు బలోపేతం కావటానికి బుద్ధాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చొని ఓ కాలుని మెడమీద పెట్టాలి, మరో కాలును చాపి మెల్లిగా ముందుకు వంగాలి. 2 చేతులతో చాపిన కాలుని పట్టుకోవాలి. ఇదే ఆసనాన్ని 2 నుంచి 4 సార్లు పునరావృతం చేయాలి. అప్పుడు ఉత్తమ ఫలితాలు ఉంటాయి.